త్రాసులో నువ్వు చేసిన క్రియను బట్టి ఎక్కువగా కనబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. వెలిసారు దేవుని త్రాసులో తేలిపోయాడు. హల్లెలూయా. సౌలు రాజు తేలిపోయెను, అహాబు రాజు తేలి కూలెను. సౌలు రాజు తేలిపోయెను, అహాబు రాజు తేలి కూలెను. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును. గతి ఏమవుతుందో తెలుసుకో. మెనే మెనే పారసి రాసెను శాసనం దేవుని చేతితో, రాసెను శాసనం దేవుని చేతితో. దేవుని త్రాసులో నీవు తేలిపోదువో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఒకవేళ గనుడువైనా నీవు అల్పుడువైనా, గనుడవైనా అల్పుడవైనా, ఈ లోకమేలే అధిపతివైనా, గనుడవైనా అల్పుడవైనా, ఈ లోకమేలే అధిపతివైనా, క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మంది గతి ఏమవుతుందో తెలుసుకో. క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మంది గతి ఏమవుతుందో తెలుసుకో. హల్లెలూయా.